లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై అరవ శ్రీధర్ వివరణ తీసుకోవాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 35(3) నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అరెస్టు వంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే తప్పనిసరిగా రాతపూర్వకంగా కారణాలను నమోదు చేయాలని ఆదేశించింది. రాజకీయ దురుద్దేశంతోనే శ్రీధర్పై కేసు నమోదు చేశారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. వాదనను విన్న కోర్టు ఎమ్మెల్యే వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఓ మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు శ్రీధర్పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. అయితే తనపై ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని ఎమ్మెల్యే తొలి నుంచి వాదిస్తున్నారు. బ్లాక్ మెయిలింగ్ చేసేందుకు ఆరోపణలు చేసిందని ఆయన అంటున్నారు. జనసేన పార్టీ ఈ వివాదంపై త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించింది.